హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు కోడిగుడ్డు ములక్కాడ పులుసు మసాలాతోటి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉందండి. దీనికి చిన్నపాటి మసాలా కూడా మనం తయారు చేసుకోవాలి. అది ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా అయితే నేను 6 గుడ్లు తీసుకొని ఎగ్ బాయిలర్లో బాయిల్ చేశానండి. ఇది చాలా కంఫర్టబుల్గా ఈజీగా కూడా ఉంటుందండి. ఆన్లైన్లో తీసుకున్నాను నేను. సో 6 గుడ్లు ఉడకబెట్టుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. అవన్నీ ఒలిచేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ధనియాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఇది మనకి గ్రేవీ కోసం, మసాలా కోసం దీనివల్ల కూడా మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ముందు పౌడర్ చేసుకున్న తర్వాత చింతపండు పులుసును వేసుకోవాలి. అంటే దీనికి మనం చింతపండు పులుసు కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి. ఆ పులుసులో వాటర్ కొద్దిగా వేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా 3 స్పూన్ల ఆయిల్, అంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. ఎందుకంటే మనం కోడిగుడ్లు ఫ్రై చేస్తాం, అలాగే ములక్కాడలు కూడా ఫ్రై చేయాలి. కోడిగుడ్లు ముందుగా నేను ఫ్రై చేశాను. అందరూ అనుకుంటా ఉండుండొచ్చు 6 గుడ్లు చూపించి 5 ఉన్నాయని. ఒకటి తినేసారండి బాయిల్ అయిన తర్వాత. సో అందుకే 5 ఉన్నాయి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అవి తీసేసుకొని ములక్కాడలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఆయిల్ సరిపోకపోతే ఇంకో స్పూన్ కూడా ఆయిల్ వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చాలా ప్రాసెస్ అంటే ఎక్కువేమి ఉండదు, మనకి టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లోకి ఎక్కువ బాగుంటుంది, చపాతీల కంటే కూడా రైస్లో బాగుంటుంది అనమాట. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలండి. లేదంటే టమాటాలను కూడా మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుంటే గ్రేవీ ఎక్కువ బాగా చిక్కగా వస్తుంది మనకి. సో అట్లా అన్నా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఈ టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఆయిల్లోనే ఫ్రై అవుతున్నాయండి. ఇప్పటివరకు వచ్చి మనం వాటర్ వేయలేదు. టమాటాలు చూసారా అలా మగ్గిపోయిన తర్వాత నూనె పైకి తేలినప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి మనం కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది చూసారా ఎంత మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాడలు, అలాగే కోడిగుడ్లని ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకోవాలండి. నేను కళాయి సరిపోతుంది అనుకున్నాను, బట్ కళాయి అయితే సరిపోలేదు, తిప్పుకోవడానికి కష్టంగా ఉంది. అందుకని ఇదంతా కూడా వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత చింతపండు పులుసు మనం ఎంత కావాలో అంత వేసుకోవాలి. ముందు పులుసులో ఇవి బాగా మగ్గించుకోవాలన్నమాట. అప్పుడు ములక్కాడలకి, కోడిగుడ్లకి ఆ పులుసు కూడా చాలా బాగా పడుతుంది. అది సిమ్లో పెట్టుకొని బాగా పులుసు అంతా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాత గుప్పెడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉందండి. నేను తిన్నాకే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతే మీకు మంచి మంచి వంటలు ఇవన్నీ కూడా నేను అందులో పోస్ట్ చేస్తాను. సో ఈ పులుసు అంతా చూసారా దగ్గరికి పడింది. ఇదంతా ఆ ముక్కలకి బాగా పట్టిన తర్వాత సరిపడా కారం వేసుకోవాలి. మనం ఎండుమిరపకాయలే వేసాము, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాము. పులుసు కాబట్టి కారము, ఉప్పు 2 బాగానే పడతాయండి. అవి చూసుకుంటూ వేసుకోవాలి. ఎవరు తినే కారంను బట్టి, ఉప్పుని బట్టి అది సరి చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేస్తే మనకు ములక్కాడలు ఏంటంటే ఉడుకుతాయి అన్నమాట, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి లోపల. సో ఇప్పటివరకు మనం ఉడికించింది దేనికి అంటే ఆ మసాలా అనేది ముక్కలకి పడుతుందని సిమ్లో ఉంటే పులుసులోనే ఉడికించాము. తర్వాత వాటర్ వేసుకుని ఉడికించిన తర్వాత మనకి ములక్కాడలు కూడా ఉడుకుతాయి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. దించుకునే ముందు మనం కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే ములక్కాడ కోడిగుడ్డు పులుసు రెడీ అవుతుందండి. మీకు కానీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో నాకు కూడా చెప్పండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను రైస్‌లో వేసుకొని తిన్నాను. మీకు అది కూడా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.